Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనం కంటెంట్ సిటిపి కంటెంట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం కదా. దానిలో భాగంగా మనం ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నాము. కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనము డెఫినేషన్స్ ఆఫ్ మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, ఇంకా మనకి ఐక్యూ టేబుల్ ఏంటి, ఐక్యూ మెజరింగ్ టేబుల్ ఎలా మెజర్ చేస్తారనేది ఒక టేబుల్ ని తీసుకున్నాము, డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాము. ఇంకా థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాము. థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో మనం ఆల్రెడీ 4 థియరీస్ కంప్లీట్ చేస్తున్నాము. అంటే యూనిఫాక్టర్ థియరీ, 2 ఫ్యాక్టర్ థియరీ, ట్రయార్కిక్ థియరీ, ఇంకా మల్టీ ఫ్యాక్టర్ థియరీని కూడా థోర్న్డాక్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ ని లింక్ ని షేర్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఈ రోజు మనం ఈ వీడియోలో గిల్ఫోర్డ్స్ 3 డైమెన్షనల్ థియరీ, అంటే 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అనమాట. గిల్ఫోర్డ్స్ 3 డైమెన్షన్ ఇంటెలిజెన్స్, అంటే దీన్ని మనం 3D మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం. ఇది కూడా ఇంపార్టెంటే. సో 3D మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు తీసుకొచ్చారు? 3D మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనకి ఎవరు ప్రపోజ్ చేసింది అంటే మనకి గిల్ఫోర్డ్స్ అనమాట. గిల్ఫోర్డ్స్ అనే అంటే దీని ఫుల్ నేమ్, అంటే అతని ఫుల్ నేమ్ ఇది జాయ్ పాల్ గిల్ఫోర్డ్స్. అతను ఎక్కడి నుంచి? అమెరికన్ సైకాలజిస్ట్. ఓకే, ఇతను థోర్న్డాక్ లాగా ఇతను కూడా అమెరికన్ సైకాలజిస్ట్ అనమాట. ఈ థియరీని మనము ఇంకోటి అంటాము స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ అని కూడా అంటాము. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ అన్నా, 3D మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నా, 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అన్నా అన్నిటికీ ఒకటే పేరండి. కొన్ని పేపర్స్ లో మనకి SOI మోడల్ అని కూడా ఇస్తారు, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మోడల్ అని, స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ అని. సో మనకి ఇది ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి ఇలాంటిది కూడా ఇస్తారనమాట. SOI తో కూడా కొంతమంది మనకి చెప్తా ఉంటారు. సో ఈ థియరీని మనకి అకార్డింగ్ టు దిస్ థియరీ మనకి ఏం చెప్తారంటే 1967 లో, అంటే ఏ థియరీ అయినా సరే ఏదైనా ఏమని చెప్తున్నారు, ఎవరైనా ఇండివిజువల్ అంటే హ్యూమన్ బీయింగ్ ఎవరైనా సరే టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మెంటల్ ఎబిలిటీస్ ని ఉపయోగిస్తున్నారని చెప్తున్నాం కదా. ఇంటలెక్చువల్ టాస్క్ ని, మెంటల్ టాస్క్ ని ఏదైనా కంప్లీట్ చేయాలంటే మెంటల్ ఎబిలిటీస్ ఇంపార్టెంట్, మెంటల్ ఎబిలిటీస్ అవసరం అని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ మెంటల్ ఎబిలిటీస్ అనేవి ఇతను 1967 లో 120 అని, ఆ తర్వాత 150 అని, ఆ తర్వాత 180 ఉంటాయని చెప్పారనమాట. ఓకే, మనం ఫైనల్ గా ఇదే మనం ఫాలో అవుతాము. 180 అతను ఎప్పుడు చెప్పారు? అదే 1988 లో తీసుకొచ్చారనమాట. ఈ 1988 లో ఎలా తీసుకొచ్చారు అనేది మనం కొంచెం తర్వాత చూద్దాము. ఓకే, ఇంకా మనకు ఈ థియరీలో మనకి, అంటే ఈ థియరీ అకార్డింగ్ టు దిస్ థియరీ ఇంకా మనకి ఏం చెప్పారు? కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, దాని మధ్య డిఫరెన్సెస్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ థింకింగ్ అంటే మనము స్ట్రైట్ గా ఆలోచించడం, ఏదైనా క్వశ్చన్ కి స్ట్రైట్ గా సమాధానం చెప్పడం, సింగిల్ ఆన్సర్ ని తీసుకురావడం, స్ట్రైట్ గా ఆలోచించడం అనమాట. డైవర్జెంట్ థింకింగ్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం ఆలోచించడం, క్వశ్చన్ చెప్పాలంటే దాన్ని ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, డిఫరెంట్ సొల్యూషన్స్ మనము తీసుకురావడాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్ అంటాం అనమాట. ఇంకా ఓకే, ఈ మెంటల్ ఎబిలిటీస్ మనకి చెప్పుకున్నాం కదా. ఏదైనా వర్క్ ని కంప్లీట్ చేయాలి అంటే, ఏదైనా టాస్క్ ని కంప్లీట్ చేయాలంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మన మెంటల్ ఎబిలిటీస్ యూస్ చేస్తారని చెప్తున్నాం కదా, అవే అనమాట. అయితే ఇప్పుడు ఈ థియరీ ప్రకారము గిల్ఫోర్డ్స్ అనే అతను ఏం తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఈ కంటెంట్స్ ని, ఆపరేషన్స్ ని, ప్రొడక్ట్స్ ని, ఈ 3 మోడల్స్ ని తీసుకొచ్చారు. ఈ 3 మోడల్స్ లో కూడా కంటెంట్స్ కింద 5, ఆపరేషన్స్ కింద 6, ప్రొడక్ట్స్ కింద 6 అనమాట. ఇప్పుడు 3D అని చెప్పుకున్నాం కదా. 3D అంటే ఇప్పుడు క్యూబ్ తో, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి మన గిల్ఫోర్డ్స్ థియరీని. ఇప్పుడు మనకి ఇవి కంటెంట్స్ అనుకోండి, ఇవి ఆపరేషన్స్ అనుకోండి, ఇవి ప్రొడక్ట్స్ అనమాట. అట్లా లెంత్, బ్రెడ్త్, హైట్ ఎలా ఉంటాయో మనకి ఇక్కడ ఇప్పుడు కంటెంట్ ని, ఆపరేషన్స్ ని, ఇంకా ప్రొడక్ట్స్ ని మల్టిప్లై చేస్తే మనకి 180 మల్టిపుల్ మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయన్నమాట. ఈ 180 మెంటల్ ఎబిలిటీస్ ఎలా వస్తాయంటే కంటెంట్స్ నుంచి 5, ఆపరేషన్ నుంచి 6 అండ్ ప్రొడక్ట్ నుంచి 6 మనం ఈ 3 ని మనము మల్టిప్లై చేస్తే మనకి ఆ 180 మెంటల్ ఎబిలిటీస్ వస్తాయన్నమాట. ఈ థియరీ మొత్తం మీద కూడా అతను ఈ మెంటల్ ఎబిలిటీస్ గురించి చెప్పారనమాట. అంటే దీనిలో ఉన్న 5 ఎలాంటివి, ఆపరేషన్స్ లో ఇచ్చిన 6 ఎలాంటివి, ప్రొడక్ట్స్ లో ఇచ్చిన 6 ఎలాంటివి అనేవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు మనం 180 మెంటల్ ఎబిలిటీస్ అన్నాం కదా. అవి ఏవేంటి? ఇప్పుడు కాంటెంట్ లో 5, ప్రొడక్ట్ లో 6, ఆపరేషన్ లో 6, అట్లా వాటిని మల్టిప్లై చేస్తే ఎన్ని మెంటల్ ఎబిలిటీస్ మనకి 180. అయితే వాటిని ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం అనమాట. కంటెంట్ లో 5 డైమెన్షన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 5 డైమెన్షన్స్ ఏంటి? ఫస్ట్ మనకు విజువల్ చూస్తాం ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేస్తున్నాము ఆ టాస్క్ ని కంప్లీట్ చేసుకోవడానికి, ఏదైనా సరే ఓకే, దాన్ని విజువల్ కింద వస్తుంది అనమాట. చూడడం ద్వారా ఏదైతే యాక్షన్స్ పర్సీవ్ చేస్తున్నామో వాటికి. ఆడిటివ్ వినడం ద్వారా మనం ఎంత పర్సీవ్ చేస్తున్నాము, వినడం ద్వారా ఎంత నేర్చుకుంటున్నాము, వినడం ద్వారా ఎంత మనం గెయిన్ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ అనేది. సింబల్స్ ఉపయోగించి, సింబల్స్ కానీ, లెటర్స్ కానీ, ఓకే, ఇవి ఈ లెటర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ,
ఏవైనా కానీ ఇప్పుడు మ్యూజిక్ సింబల్స్ కానీ, నొటేషన్స్ కానీ, సైంటిఫిక్ నొటేషన్స్ కానీ ఎన్ని ఉపయోగిస్తున్నాము అనేది ఇప్పుడు మనకి టాస్క్ కంప్లీట్ చేయడానికి ఇది సింబాలిక్ డైమెన్షన్ అన్నమాట. నెక్స్ట్ సిమాంటిక్ అంటే ఏంటి? సిమాంటిక్ లో మనకి మీనింగ్ ని అర్థం చేసుకోవడం, వర్బల్ మీనింగ్ ని అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఆఫ్ వర్బల్ మీనింగ్ ఐడియాస్ ని అర్థం చేసుకోవడం, మనం తీసుకున్న వర్బల్స్ అంటే మనం తీసుకున్న వీటన్నిటిని అర్థం చేసుకోవడము. బిహేవియర్ ఇప్పుడు అంటే ఇండివిజువల్ యాక్షన్స్ మనం అర్థం చేసుకోవడము. వేరే వాళ్ళు యాక్షన్స్ ఉంటాయి కదా, ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి మనకి వేరే వాళ్ళు చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఏదైనా అడుగుతూ ఉంటాము, పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడుగుతూ ఉంటాం, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ మనకి అంటే మనం యూస్ చేస్తున్నాం లేదా, మనం అర్థం చేసుకోగలుగుతున్నాం లేదా, అర్థం చేసుకొని మనం అప్లై చేస్తున్నాం లేదా అనేది బిహేవియరల్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి కంటెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏంటి? ప్రొడక్ట్స్ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని యూనిట్స్ ద్వారానే చేయడము, సెట్స్ చేయడము, తర్వాత ఈ యూనిట్స్ ని క్లాసెస్ ద్వారా సెట్ చేయడము, ఒక రిలేషన్షిప్ ని తీసుకురావడం అనమాట. అంటే రిలేషన్షిప్ ఇప్పుడు తీసుకున్న యూనిట్స్ కి క్లాసెస్ కి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము. ప్రీవియస్ గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి, తర్వాత మనం న్యూ సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ప్రీవియస్ సిచ్యువేషన్ కి న్యూ సిచ్యువేషన్ కి ఒక రిలేషన్ తెచ్చుకోవడము. ఓకే, సిస్టమ్ అంటే ఇప్పుడు కంప్లీట్ సిస్టమ్ ని మనము అర్థం చేసుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు జీన్ పియాజే థియరీ ఉందా, ఆ జీన్ పియాజే థియరీలో ఇప్పుడు ఈ థియరీ ఉందా, లేదంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇంటెలిజెన్స్ లో మనం ఓన్లీ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోం కదా, వాటి యొక్క మీనింగ్ ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, డిఫరెంట్ సైకాలజిస్ట్ డిఫరెంట్ డెఫినేషన్స్ తీసుకొచ్చారని చెప్పుకున్నాం. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఐక్యూ మెజరింగ్ టేబుల్ ఏంటి, ఐక్యూస్ లో ఎలా మెజర్ చేస్తాము, మెంటల్ ఏజ్ ఏంటి, క్రోనాలజికల్ ఏజ్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి అని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ని చదవడం అనమాట. ఏదైనా ఒక మనకి ఇచ్చినప్పుడు దానికి ఈ గ్యాదర్ చేసిన ఎంటైర్ సిస్టమ్ ని చదవడం, నేర్చుకోవడం అనేది సిస్టమ్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మీకు తెలుసు కదా, చేంజ్ మనం ఉన్న ఇన్ఫర్మేషన్ ని న్యూ ఇన్ఫర్మేషన్ కి ఎలా చేంజ్ చేస్తాం, ఎలా ఆల్టర్ చేస్తాం అనేది ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంప్లికేషన్స్ అంటే ప్రిడిక్షన్స్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇంకా మనకి ఇంకేమని చెప్పొచ్చు, అవుట్కమ్స్ అనమాట. దీనికి ఇవన్నీ మనకి ఇక్కడికి వస్తాయి అనమాట. సో మనకి కంటెంట్ లో 5, ప్రొడక్ట్ లో 6. ఇంకా నెక్స్ట్ ఆపరేషన్స్ ఎలా అప్లై చేస్తాము, కాగ్నిషన్స్ అంటే మెంటల్ స్కిల్స్ ఎలా అప్లై చేస్తాం, మన మెంటల్ స్కిల్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇచ్చిన టాస్క్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఐడియాస్ ని ఎలా ఫామ్ చేస్తాము, ఎలా మనం తీసుకొస్తాం అనేది ఆ కాగ్నిషన్ మీద, పర్సెప్చువల్ ఇంటెలెక్చువల్ థింకింగ్ మీద మనకి ఉంటుంది అనమాట ఈ ఆపరేషన్స్. నెక్స్ట్ మెమొరీ రికార్డింగ్. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, ఇప్పుడు టాస్క్ తీసుకున్నాము, ఆ టాస్క్ చూడగానే మనకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. ఆ ఐడియాస్ మనం ఏం చేయాలి, రికార్డ్ చేసుకోవాలి, ఎన్కోడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్. ఇప్పుడు తీసుకున్నాము, ఒక టాస్క్ తీసుకున్నాము, దాన్ని చూసాము, దాని మీద ఐడియాస్ అప్లై చేసాము, ఆ తర్వాత మెమరీ రికార్డింగ్, ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఎన్కోడ్ చేసాము, దానికి ఏం చేయాలంటే రికాల్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి రికాల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డైవర్జెంట్ ప్రొడక్షన్, కన్వర్జెంట్ ప్రొడక్షన్. డైవర్జెంట్ ప్రొడక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఒక టాస్క్ కి డిఫరెంట్ సొల్యూషన్స్ ని మనము తీసుకురాగలగడము. డిఫరెంట్ సొల్యూషన్ తీసుకొస్తే డైవర్జెంట్ థింకింగ్ అని, సింగిల్ సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే అది కన్వర్జెంట్ థింకింగ్ అని చెప్తాం అనమాట. ఎవాల్యుయేషన్ అంటే వచ్చిన సొల్యూషన్ మొత్తం వ్యాలిడా కాదా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం వ్యాలిడా కాదా అని తెలుసుకోవడం అనమాట. మనం ఏం చెప్పుకున్నాం అండి, కంటెంట్, ప్రొడక్ట్స్ అండ్ ఆపరేషన్స్, దీని గురించి చెప్పుకున్నాం. సో ఇది మొత్తం గిల్ఫోర్డ్స్ 3 డైమెన్షనల్ థియరీ. దీన్ని మనం 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం, చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము ఈ థియరీ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.